హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము సంసర్గవాద సిద్ధాంతాల్లో భాగంగా లాస్ట్ వీడియోలో మనము యత్నదోష సిద్ధాంతం, తాండైకి యొక్క యత్నదోష సిద్ధాంతం గురించి తెలుసుకున్నాం. శాస్త్రీయ నిబంధన సిద్ధాంతం గురించి తెలుసుకున్నాం, పావ్లోవ్ది. అదేవిధంగా ఈరోజు బిఎఫ్ స్కిన్నర్ యొక్క యాంత్రిక నిబంధన సిద్ధాంతం లేదా కార్యసాధక నిబంధన సిద్ధాంతం లేదా పరికరాత్మక నిబంధన సిద్ధాంతం. సో వీటికి బిఎఫ్ స్కిన్నర్ ప్రతిపాదించిన నిబంధన సిద్ధాంతానికి 3 పేర్లు ఉన్నాయన్నమాట. ఒకటి యాంత్రిక, కార్యసాధక, పరికరాత్మక. సో ఇది బాగా గుర్తుపెట్టుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈరోజు మనము కార్యసాధక నిబంధన సిద్ధాంతం గురించి లేదా యాంత్రిక నిబంధన సిద్ధాంతం, పరికరాత్మక నిబంధన సిద్ధాంతం గురించి క్లియర్గా తెలుసుకుందాం. టెట్లో దీని ఇంపార్టెన్స్ ఏంటంటే దీనిపైన ఖచ్చితంగా క్వశ్చన్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది, కాబట్టి దీని గురించి తెలుసుకునే ప్రయత్నం అయితే ఖచ్చితంగా చేద్దాం. ఈ సంసర్గవాద సిద్ధాంతాలు ఉన్నాయా, దీంట్లో ఖచ్చితంగా టెట్లో క్వశ్చన్స్ అడిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో దాని గురించి మనము క్లియర్గా తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో టెట్లో మనకు మార్క్స్ ఇంప్రూవ్ కావాలంటే ఈ సిద్ధాంతాలు, సంసర్గవాద సిద్ధాంతాలు అనేటివి చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు మనము ఈ సిద్ధాంతం గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో కార్యసాధక నిబంధన సిద్ధాంతాన్ని ఎవరు ప్రతిపాదించారు అంటే బిఎఫ్ స్కిన్నర్ అనేట ఆయన ప్రతిపాదించిండు అనమాట. సో అతను ఏ దేశానికి చెందినవాడు అంటే అమెరికా దేశానికి చెందినవాడు. సో ఈయన ఏం చేసిండు, స్కిన్నర్ పేటిక అనేది ఒకటి ఉంటుంది అనమాట. సో ఈయన ఏం చేసిండు, ఈయన చేసిన ప్రయోగాల్లో ఎలుకలది చాలా ఫేమస్, పావురాలది కూడా చాలా ఫేమస్. ఈయన ప్రకారం ఎలుకల్ని ఒక పేటికలో బంధిస్తాడనమాట. అంటే ఒక బాక్స్లో బంధించి దానికి ఒక మీటా అనేది ఏర్పాటు చేస్తారనమాట. మీటా అనేది ఏర్పాటు చేస్తారు. అదేవిధంగా బయట ఆహారం అనేది ఉంటుందన్నమాట. ఎలుక వచ్చి మీటా నొక్కితేనే ఆహారం అనేది దానికి అందుతుంది అనమాట. సో ఇది స్కిన్నర్ యొక్క పేటిక, స్కిన్నర్ యొక్క పేటిక అనమాట. సో ఈయన స్కిన్నర్ పేటిక అని అంటే స్కిన్నర్ పేటికలో ఏముంటాయి, ఎలుకలు, పావురాల మీద ఈయన అనేక ప్రయోగాలు అనేటివి చేసిందనమాట. నెక్స్ట్ పావ్లోవ్ సిద్ధాంతాన్ని, నిబంధన సిద్ధాంతాన్ని ఏమంటామంటే ఎస్ టైప్ నిబంధనం అంటాము. స్కిన్నర్ దాన్ని ఆర్ టైప్ నిబంధనం అని అంటారు అనమాట. దీన్ని ఎందుకోసం ఇట్లా అన్నారు అని అంటే పావ్లోవ్ చేసిన సిద్ధాంతంలో ఉద్దీపనకు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుందన్నమాట. ఉద్దీపనకే ఎక్కువ ప్రాధాన్యత ఉంటుందన్నమాట. అదే స్కిన్నర్ చేసిన దానికి ఏముంటుంది, ఉద్దీపనను ఏమంటారు మనము, స్టిములస్ అంటారు. అదే స్కిన్నర్ చేసిన దానికి ఆర్ టైప్ అని ఎందుకంటారంటే దీనికి ప్రతిస్పందనలకే ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది అనమాట. ప్రతిస్పందనలకు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. సో ప్రతిస్పందనలు ఏమంటారు అంటే రెస్పాన్స్ అని అంటారు అనమాట. రెస్పాన్స్కి ఎక్కువ ప్రాధాన్యత అనేది ఉంటుంది అనమాట. సో ఇక్కడ పావ్లోవ్ది ఎస్ టైప్ నిబంధన అని ఎందుకు అన్నారు అని అంటే అది ఉద్దీపన అంటే స్టిములస్కి ఎక్కువ ప్రాధాన్యత ఉంటే, స్కిన్నర్ చేసిన ఆర్ టైప్ నిబంధన, స్కిన్నర్ ప్రయోగాన్ని ఆర్ టైప్ నిబంధన ఎందుకు అన్నారంటే అందులో ప్రతిస్పందనలకు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది అనమాట. సో స్కిన్నర్ కూడా పావ్లోవ్ చేసిన ప్రయోగాన్ని చేసిండనమాట. చేసి కొన్ని కొత్త సూత్రాలను ఆయన కనుగొన్నాడనమాట. సో అందులో ఏం జరిగింది, ఇక్కడ పావ్లోవ్ జరిగే నిబంధన సిద్ధాంతంలో, అదేవిధంగా స్కిన్నర్ ఆర్ టైప్ నిబంధన సిద్ధాంతంలో మనం తేడాలను తెలుసుకుందాం. పావ్లోవ్ నిబంధన సిద్ధాంతంలో, పావ్లోవ్ శాస్త్రీయ నిబంధన ఎస్ టైప్ నిబంధనలో ఏం జరుగుతుంది అంటే ముఖ్యంగా అక్కడ కుక్క అనేది ఉంటుంది కదండి. కుక్క అనేది ఉద్దీపనకు మాత్రమే ప్రతిస్పందిస్తుంది, అన్నమాట. అవునా, కుక్కకి ఉద్దీపనను ఎంచుకునే అవకాశం లేదన్నమాట. సో కుక్క అనేది ఉద్దీపనకు మాత్రమే ప్రతిస్పందించడం దాని యొక్క విధి అన్నమాట. ఉద్దీపనను ఎంచుకుంటుందా, ఎంచుకోవట్లేదు. ఉద్దీపనను ఎంచుకునే అవకాశం దానికి లేదనమాట. సో ఈ నిబంధన సిద్ధాంతంలో ఏమంటారు, కుక్క ఏ విధంగా ఉంటుంది అని అంటే స్తబ్దంగా ఉంటుంది. అవునా,
దాని ముందు గంట లేకపోతే ఆహారం అలాంటివి ఏమైనా మోగితేనే అది ప్రతిస్పందిస్తుంది. లేకపోతే అట్లాంటి ఉద్దీపనలు ఉంచితేనే, దాని ఎదురుగా ఉద్దీపనలు ఉంచితేనే అది ప్రతిస్పందిస్తుంది. ఒకవేళ లేకపోతే గంట మోగలేదు, దానికి ఆహారము కనిపించలేదు, అప్పుడు ఏం చేస్తుంది? ఖాళీగా కూర్చొని ఉండడమే కదా, అంటే స్తబ్దంగా ఉంటుంది అన్నమాట. సో పావ్లో యొక్క సిద్ధాంతంలో ఉద్దీపన ప్రతిఫలంగానే ఉద్దీపనకు ప్రతిస్పందించడమే ఆ జీవి యొక్క విధి అన్నమాట. ఉద్దీపనను ఎంచుకునే అవకాశం పావ్లో సిద్ధాంతంలో జీవికి ఇవ్వలేదు. అదేవిధంగా ఆ సిద్ధాంతంలో జీవి ఎలా ఉంటుంది అంటే స్తబ్దంగా ఉంటుంది అన్నమాట. స్తబ్దంగా ఉంటుంది అంటే అది ఏం పని చేయకుండా స్తబ్దంగా ఉంటుంది. సో స్కిన్నర్ ప్రయోగంలో ఆర్ టైప్ అని అన్నారు. ఎందుకోసం అన్నాడు స్కిన్నర్ అంటే, ఈ పావ్లోవ్ యొక్క నిబంధన సిద్ధాంతాన్ని తెలుసుకొని ప్రయత్నించి తను కొత్త సిద్ధాంతాన్ని ప్రతిపాదించిండు అనమాట. ఇందులో ఏం చేస్తుందంటే ఉద్దీపనలు, ఈ ఆర్ టైప్లో ఉద్దీపనలు ఎంచుకునే అవకాశం ఉందన్నమాట. ఉద్దీపనలను ఎంచుకునే అవకాశం ఉంది. సరైన ప్రతిస్పందనకే సరైన బహుమానం లభిస్తుంది అన్నమాట. సో ఇక్కడ ఏం జరిగింది? ఇక్కడ బాక్స్లో ఒక ఎలుక ఉంది, దానికి బాగా ఆకలేసింది. అదేం చేస్తుంది? ఎవరైనా ఆహారం చూపిస్తే ప్రతిస్పందిస్తుందా? లేదు. అదేం చేస్తుంది? ఆహారం కోసం అన్వేషిస్తుంది అనమాట. బాక్స్ అంతా తిరుగుతూ అనుకోకుండా ఆ మీటా ఉంటుందా, ఆ మీటా మీద నొక్కుతుంది అనమాట. నొక్కడం వల్ల ఆహారం అనేది లోపలికి వస్తుంది. అప్పుడు ఆహారం తింటుంది అనమాట. తిన్న తర్వాత మళ్ళీ ఏం చేస్తుంది? దానికి ఆకలేసినప్పుడు మళ్ళీ అదే మీటా నొక్కి ఆహారాన్ని లోపలికి వస్తుంది కదా, ఆహారం వస్తుంది కదా, మీటా నొక్కినప్పుడే మళ్ళీ ఆహారాన్ని తిని తన ఆకలిని తీర్చుకుంటుంది అనమాట. సో ఇక్కడ ఏమైంది? ఉద్దీపనని ఎంచుకునే అవకాశం ఏమంటారు? ఆర్ టైప్ నిబంధనలో ఉద్దీపనని ఎంచుకునే అవకాశం జీవికి ఉంది. అదేవిధంగా సరైనంగా అంటే మీటా నొక్కుతేనే దానికి ఆహారం లభిస్తుంది. అంటే సరైన ప్రతిస్పందనకే సరైన బహుమానం, సరైన ప్రతిస్పందనకే సరైన ఫలితం అనేది లభిస్తుంది. ఒకవేళ తను ఏం చేయకుండా ఉందనుకోండి, అదేం చేస్తుంది? ఆకలితో అలాగే ఉండిపోవాల్సి వస్తుంది. ఒకవేళ మీటా నొక్కితే సరైన ప్రతిస్పందన చేస్తే సరైన బహుమానం లేదా సరైన ఫలితం అనేది దానికి దొరుకుతుంది అనమాట. ఇక్కడ ఎలుక ఎలా ఉంది, ఇక్కడ ఉన్న జీవి ఎలా ఉంది అంటే నిరంతరం అభ్యసిస్తూ ఉంటుంది అనమాట. నిరంతర అభ్యాసి. ఇక్కడ స్తబ్దంగా ఉండదన్నమాట, చురుకుగా ఉంటుందన్నమాట. ఇక్కడ జీవి చురుకుగా ఉంటుంది. పావ్లో దాంట్లో స్తబ్దంగా ఉంటే ఇక్కడ జీవి అనేది చురుకుగా ఉంటుంది. సో ఇది ప్రతిస్పందనలకు ఎంచుకునే అవకాశం, ప్రతిస్పందనల మీదనే ఆధారపడి ఈ నిబంధన సిద్ధాంతం ఉంటుంది కాబట్టి దీన్ని ఆర్ టైప్ అని అంటారు, రెస్పాన్స్ అని అంటారు అనమాట. ఓకేనా? నెక్స్ట్, స్కిన్నర్ ప్రకారం జీవిలో 2 రకాల ప్రతిస్పందనలు ఉంటాయి. ఒకటి ఉద్దీపన రహిత ప్రతిచర్యలు. ఉద్దీపన రహిత ప్రతిచర్యలు ఏమంటారంటే అసంకల్పిత చర్యలు. ఓకేనా? ఉద్దీపన సహిత ప్రతిచర్యలు అంటే ఇవి సంకల్పిత చర్యలు. అసంకల్పిత చర్యలు ఎవరూ నేర్పాల్సిన అవసరం లేదు, అవునా? ఆటోమేటిక్గా నేర్పాల్సిన అవసరం లేదన్నమాట, ఆటోమేటిక్గా జరిగిపోతుంది. ఇక్కడేంటి? కృత్రిమంగా అభ్యసించవచ్చు. కృత్రిమంగా అభ్యసించవచ్చు అన్నమాట. సో ఇక్కడ ఉద్దీపన రహిత ప్రతిచర్యలు, ఉద్దీపన సహిత ప్రతిచర్యలు. అసంకల్పిత చర్యలు అనేటివి ఎవరు నేర్పాల్సిన అవసరం లేదు. అన్నాన్ని చూడంగానే కుక్కకు లాలాజలం స్రవించాలి అని ఎవరన్నా నేర్పుతున్నారా? లేదు కదా. ఆహారాన్ని చూడ వెంటనే అది లాలాజలాన్ని స్రవిస్తుంది. లాలాజలం స్రవించడం కూడా దానికి ఎవరైనా నేర్పుతున్నారా? లేదు కదా. సో అసంకల్పిత చర్యలు అనేటివి ఎవరూ నేర్పాల్సిన పని లేదు అన్నమాట. సంకల్పిత చర్యలు అయితే
కృత్రిమంగా దీన్ని అభ్యసించవచ్చు, కృత్రిమంగా దీన్ని నేర్పవచ్చు అని అర్థం అనమాట. సంకల్పిత చర్యలు అంటే అవి మన ఆధీనంలో ఉంటాయి కాబట్టి దాన్ని మనము నేర్పించవచ్చు, కొత్త కొత్తవి నేర్పించవచ్చు అని అర్థం అనమాట. సో ఉద్దీపన రహిత ప్రతిచర్యలు ఎవరి సిద్ధాంతంలో ఎక్కువగా ఉంటాయి అంటే పావ్లోవ్ సిద్ధాంతంలో ఉద్దీపన రహిత ప్రతిచర్యలు అనేటివి ఎక్కువగా ఉంటాయి. సో స్కిన్నర్ సిద్ధాంతంలో ఏముంటాయి అంటే సంకల్పిత చర్యలు అనేటివి ఎక్కువగా ఉంటాయి అన్నమాట. స్కిన్నర్ సిద్ధాంతంలో సంకల్పిత చర్యలు అనేటివి ఎక్కువగా ఉంటాయి. పావ్లోవ్ సిద్ధాంతంలో ఉద్దీపన రహిత అంటే అసంకల్పిత చర్యలు అనేటివి ఎక్కువగా ఉంటాయి అన్నమాట. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. సో బిఎఫ్ స్కిన్నర్ ఆయన ఏమంటారు తరగతి గది నిర్వహణ కోసం పునర్బలన నియమాలను ప్రతిపాదించిండు అనమాట. సో అతను ఏం చేసిండో, అతను జంతువులపై చేసిన ప్రయోగాలని విద్యార్థులకు అప్లై చేస్తూ తరగతి గది నిర్వహణకు పునర్బలన నియమాలను ప్రతిపాదించిండు. అందులో ఎన్ని ఉన్నాయంటే 4 ఉన్నాయి. ఒకటి నిరంతర పునర్బలనం, స్థిర నిష్పత్తి, స్థిర కాల వ్యవధి, చరశీల పునర్బలనం. ఇవి 4 అన్నమాట. సో ఇక్కడ ఏంటి నిరంతర పునర్బలనం అంటే ఏంటి అంటే అభ్యసన జరిగేటప్పుడు, ఇప్పుడు మనము క్లాస్ రూమ్లో లెర్నింగ్ అనేది జరుగుతుంటుంది, అభ్యసనం అనేది జరుగుతుంది. క్లాస్ రూమ్లో ఏం జరుగుతుంటుంది, అభ్యసనం జరుగుతుంటుంది. జరిగేటప్పుడు ఏం చేయాలి, అభ్యసనం జరిగేటప్పుడు విద్యార్థులు సరైన ప్రతిస్పందనలు ఇస్తే క్వశ్చన్కి కరెక్ట్గా ఆన్సర్ చేసిండ్రు అనుకోండి, అది సరైన ప్రతిస్పందన. ఓకేనా, సరైన ప్రతిస్పందన ఇస్తే వాళ్ళకి ఏం చేయాలి, వెంటనే బహుమానం అనేది ఇవ్వాలన్నమాట. బహుమానం అనేది ఇవ్వాలి. సో సరైన అభ్యసనం జరుగుతున్నప్పుడు విద్యార్థులు సరైన ప్రతిస్పందనలు ఇస్తూ ఉన్నారనుకోండి, అప్పుడు మనము విద్యార్థులకు బహుమానం అనేది ఇవ్వాలన్నమాట. అది విద్యార్థులకు ఏ విధంగా ఉంటుందంటే పునర్బలనాన్ని ఇస్తుందన్నమాట. మంచి పునర్బలనానికి బహుమానం అనేది ఒక విధంగా ఉపయోగపడుతుంది. సో అభ్యసనం జరిగేటప్పుడు విద్యార్థి సరైన ప్రతిస్పందనలు ఇస్తే, క్వశ్చన్స్కి కరెక్ట్గా ఆన్సర్ చేస్తే అతనికి వెంటనే అప్రిషియేషన్ లేకపోతే ఏదైనా గిఫ్ట్ రూపంలో బహుమానం అనేది ఇవ్వాలి. నెక్స్ట్ స్థిర నిష్పత్తి. సో దీంట్లో ఏం జరుగుతుంది, దీంట్లో కొన్ని క్వశ్చన్స్ ఉంటాయన్నమాట. అంటే 1 to 5 క్వశ్చన్స్ అన్నా లేదా 1 to 10 క్వశ్చన్స్ అన్నా ఉంటాయన్నమాట. సో నిర్ణీత సంఖ్యలో ఇక్కడ ఉన్నాయి, నిర్ణీత సంఖ్యలో అంటే మనం ఎంతనన్నా పెట్టుకోవచ్చు అనమాట. అది 1 to 5 అన్న రావచ్చు, 1 to 10 అన్న కావచ్చు అనమాట. దాంట్లో సరైన ప్రతిస్పందనలు ఇస్తాయి. సో 1 to 5 క్వశ్చన్స్కి సరైన ఆన్సర్స్ ఇచ్చిండ్రు అనుకోండి, అప్పుడు ఏం చేయాలి, సరైన ఆన్సర్స్ ఇచ్చిండ్రు అనుకోండి, అదే 1 to 10 క్వశ్చన్లో సరైన ఆన్సర్స్ ఇచ్చిండ్రు అనుకోండి, అప్పుడు మనము సరైన ఆన్సర్ చేసిన తర్వాత మనం వాటికి 1 to 5 చేసిన వారికి గుడ్ అనడమో లేకపోతే ఎక్సలెంట్ అనడమో అలా చేస్తూ ఉండాలన్నమాట. ఎక్సలెంట్, గుడ్, యావరేజ్ ఇట్లా ఉంటాయి కదా, ఇవన్నీ పునర్బలనాన్ని ఇస్తాయన్నమాట. తిరిగి విద్యార్థి తన అభ్యసనాన్ని మెరుగుపరచుకోవడానికి ఇవి ఉపయోగపడతాయి. స్థిర నిష్పత్తి అంటే ఏంటి, నిర్ణీత సంఖ్యలో అంటే 1 to 5 అన్న కావచ్చు, 1 to 10 అవేంటి క్వశ్చన్స్ అన్నమాట. ప్రతిస్పందనలు ఉంటాయి కదా, క్వశ్చన్కి ఆన్సర్స్ ఉంటాయి. సరైన ఆన్సర్స్ ఇచ్చినప్పుడు ఏం చేయాలి, మనం పునర్బలనం అనేది ఇవ్వాలన్నమాట. రీఇన్ఫోర్స్మెంట్ అనేది ఇవ్వాలన్నమాట. అది ఎలా ఉండాలి, ఎక్సలెంట్ అనడమో గుడ్ అనడమో అట్లా మనం మెన్షన్ చేస్తూ ఉంటాం కదా. 20/20 వస్తే ఏం చేస్తాం, ఎక్సలెంట్ అని రాస్తాం అనమాట. లేకుంటే A++ అట్లా స్థిర నిష్పత్తికి ఏం చేస్తారంటే అక్కడ A++ అట్లా రాస్తాం కదా. అట్లా పునర్బలనం ఎన్నిటికంటే నిర్ణీత సంఖ్యలో నిర్ణీతమైన ప్రతిస్పందనలు ఉంటాయి, సరైన ప్రతిస్పందనలు ఉంటే దానికి మనము పునర్బలనం అనేది ఇవ్వాలన్నమాట. ఓకేనా, ఇక్కడ ఎగ్జాంపుల్ ఏంటి అంటే ప్రశ్నావళి, క్వశ్చన్స్. ఓకేనా, నెక్స్ట్ ఏంటి, స్థిర కాల వ్యవధి, కొంచెం టైం ఇవ్వాలన్నమాట. అంటే 2 days అన్నా లేకుంటే 1 week అన్నా కొద్దిగా టైం ఇవ్వాలి. అంటే నియమిత కాల వ్యవధిలో
పునర్బలనం ఇవ్వాలి. దీనికి ఎగ్జాంపుల్ ఏంటి? నియమిత కాల వ్యవధిలో ఒక టాస్క్ అనేది ఇవ్వాలి. నియమిత కాల వ్యవధిలో ఒక టాస్క్ అన్న కావచ్చు, ఏదైనా కావచ్చు. ఒక నియమిత కాల వ్యవధి అంటే ఒక 2 days అన్న కావచ్చు, లేదంటే 1 week కావచ్చు, 2 weeks కావచ్చు, 3 weeks కావచ్చు, 1 month కావచ్చు. ఒక టాస్క్ అనేది ఇవ్వాలన్నమాట. దీనికి ఎగ్జాంపుల్గా ఏం చేయవచ్చు అంటే ప్రాజెక్ట్ వర్క్. పిల్లలు చేసే ప్రాజెక్ట్ వర్క్ ఉందా, అది స్థిరకాల వ్యవధికి ఎగ్జాంపుల్ అన్నమాట. ప్రాజెక్ట్ వర్క్ అనేది స్థిరకాల వ్యవధికి ఎగ్జాంపుల్. స్థిర నిష్పత్తికి ఎగ్జాంపుల్ ఏంటి అంటే ప్రశ్నావళి అంటే క్వశ్చన్ పేపర్. నెక్స్ట్ ఏంటి? చరశీల పునర్బలనం. చరశీల పునర్బలనం అంటే ఏంటి అంటే అస్థిర కాల వ్యవధి. ఇక్కడేమో స్థిరకాల వ్యవధి అని చెప్పినాం కదా, ఇక్కడ స్థిరకాల వ్యవధి అని చెప్పినాం కదా. ఈ చరశీల పునర్బలనంలో అస్థిర కాల వ్యవధి, అస్థిర కాల వ్యవధి, అస్థిర ప్రతిస్పందనలుంటే ప్రతిస్పందనలు ఉంటే వాటికి ఏం చేయాలి? ఎగ్జాంపుల్గా మనం ఏమి ఇవ్వాలి అంటే బ్లాక్ డిజైన్ పరీక్ష ఇవ్వాలన్నమాట. ఓకేనా? అస్థిర కాల వ్యవధిలో అస్థిర ప్రతిస్పందనలు ఉంటాయి. ఇక్కడ విద్యార్థి అనేది అస్థిర కాల వ్యవధిలో ఉంటాడు, అస్థిర ప్రతిస్పందనలు ఉంటాయి, సరైన ప్రతిస్పందనలు ఉండవు అన్నమాట. సో అతనికి ఏం చేయాలి? TLM అనేది ఉపయోగించి బోధన అనేది చేయడం జరగాలి, లేకపోతే ప్రత్యక్ష అనుభవాలు కల్పిస్తూ బోధన అనేది చేయడం ఉండాలన్నమాట. ఇది చరశీల పునర్బలనం. సో మనము తరగతి గదికి నిర్వహణకు ప్రతిపాదించిన పునర్బలన నియమాలలో మనము 4 ఉన్నాయి కదండి. నిరంతర పునర్బలనం, స్థిర నిష్పత్తి, స్థిరకాల వ్యవధి, చరశీల పునర్బలనం. దీని గురించి మనము ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. నెక్స్ట్ ఇప్పుడు కార్యక్రమయుత అభ్యసనం. కార్యక్రమయుత అభ్యసనం అనేది BF స్కిన్నర్ ఉపయోగించిన పదాల్లో చాలా 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 మెరుగైన పదం, కార్యక్రమయుత అభ్యసనం. సో అభ్యసనం అనేది ఈ విధంగా జరిగితే విద్యార్థి చాలా చాలా ఎఫెక్టివ్గా తన జీవితంలో ముందుకెళ్తాడు అని అర్థం అన్నమాట. అందులో ఫస్ట్ వన్ ఏంటి? స్వీయ అభ్యసనం, సెల్ఫ్ లెర్నింగ్. ఓకేనా? సొంతంగా అభ్యసించగలగాలి. అదేవిధంగా సొంతంగా మూల్యాంకనం, ఎవాల్యుయేట్ చేసుకోవాలి, మూల్యాంకనం చేయాలి. మూల్యాంకనం చేసిన వెంటనే ఏం చేయాలి? తక్షణ పరిపుష్టి. తక్షణ పరిపుష్టి అంటేనే వెంటనే వాడికి ఫీడ్బ్యాక్ ఇవ్వాలన్నమాట. పరిపుష్టి అంటే ఫీడ్బ్యాక్. మూల్యాంకనం అంటే అనాలిసిస్ అనొచ్చు, అనాలిసిస్ కాదు అసెస్మెంట్ అనొచ్చు, ఇవాల్యుయేషన్ అనొచ్చు. ఇవాల్యుయేషన్. ఓకేనా? ఇదేమో సెల్ఫ్ లెర్నింగ్. మూల్యాంకనం అంటే అసెస్మెంట్ లేకుంటే ఇవాల్యుయేషన్ అనేది చాలా సూట్ అయిన పదం. ఇవాల్యుయేషన్ అనేది జరగాలి. అదేవిధంగా నెక్స్ట్ ఇవాల్యుయేషన్ జరిగిన వెంటనే ఆ అభ్యసనకి వెంటనే ఏం జరగాలి? ఫీడ్బ్యాక్ అనేది జరగాలన్నమాట. ఇక్కడ ఏం చేయాలి? ఈ అభ్యసనం జరిగేటప్పుడు, ఒక తరగతి గదిలో అభ్యసనం జరిగేటప్పుడు వైయక్తిక భేదాలు అనేటివి విద్యార్థుల మధ్య సాధారణంగా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. వైయక్తిక భేదాలు అంటే ఏంటి? కొంతమంది విద్యార్థులు ఆటల్లో రాణించవచ్చు, కొంతమంది విద్యార్థులు చదువులో రాణించవచ్చు, కొంతమంది విద్యార్థులు మ్యాథ్స్లో రాణించవచ్చు, కొంతమంది విద్యార్థులు సైన్స్లో రాణించవచ్చు. అలా డిఫరెంట్ వైయక్తిక భేదాలు అనేటివి ఉంటాయి అన్నమాట విద్యార్థుల్లో. సో వైయక్తిక భేదాలను ప్రాముఖ్యత చేసి, అంటే వైయక్తిక భేదాలను దృష్టిలో ఉంచుకొని అభ్యాసం అనేది జరగాలి. నెక్స్ట్ బోధనా పద్ధతి, ఎఫెక్టివ్ అయిన బోధనా పద్ధతి అనేటివి ఉండాలి అని చెప్తాడనమాట. నెక్స్ట్ ఏంటంటే ఇతని సిద్ధాంతంలో సాధక పరికరాలకు ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చిండనమాట. సాధక పరికరాలు అంటే ఏదైనా పరికరం వినియోగించాలి. విద్యార్థి ఏదైనా ఒక పరికరాన్ని వినియోగిస్తే అతని ఏమంటారు దానివల్ల ఆ విద్యార్థి ఏదో ఒకటి నేర్చుకోగలుగుతాడు అనమాట. అది సాధక పరికరాల ప్రభావం అనేది చాలా ఎక్కువ. ఇక్కడ నుంచే బోధనా యంత్రం అనేది కూడా ఈ స్కిన్నర్ చెప్పిన విషయాల్లో బోధనా యంత్రం అనేది కూడా ఉంటుందన్నమాట. బోధనా యంత్రం ఎవరు చెప్పారు ఈ బోధనా యంత్రం గురించి అంటే BF స్కిన్నరే చెప్తాడనమాట. బోధనా యంత్రం గురించి చెప్పింది ఎవరు అంటే BF స్కిన్నర్. ఓకేనా అండి? అయితే ఇప్పుడు
స్కిన్నర్ ఈ ప్రవర్తనవాదులు ఉంటారు కదా, ప్రవర్తనవాదులకు పావ్లోవ్ కన్నా స్కిన్నర్ ప్రయోగాలకు ఎక్కువ మక్కువ చూపించిందనమాట. స్కిన్నర్ ప్రయోగాలకు ఎక్కువ మక్కువ చూపించిండ్రు. కారణం ఏంటి? పావ్లోవ్కి తక్కువ మక్కువ చూపిస్తే స్కిన్నర్ ప్రయోగాలకు ఎక్కువ మక్కువ చూపించిండ్రు. సో పావ్లోవ్ ప్రయోగాలు కేవలం జంతువుల వరకే మిగిలిపోయినాయి, అన్నమాట. స్కిన్నర్ ప్రయోగాలని మనుషులకు కూడా ఆపాదించే విధంగా చేసిండ్రనమాట. సో తేడాలేంటి అంటే ఇక్కడ మనం చెప్పుకున్నట్టు ఎక్కువగా ఉద్దీపనకు ప్రాధాన్యత ఇవ్వడం. ఫస్ట్ థింగ్, ఉద్దీపనకు ప్రాధాన్యత ఇవ్వడం. రెండవది ఏంటి? ఇక్కడ జీవి నిమిత్త మాత్రుడు అంటే ఏంటి? అంటే ఉద్దీపన కలిగిస్తే తప్ప అతను ప్రతిస్పందన అనేది ఇవ్వలేడనమాట. ఉద్దీపన కలిగించకుంటే ఎటువంటి ప్రతిస్పందన అనేది ఇవ్వడనమాట. సో నిమిత్త మాత్రుడు అదేవిధంగా స్తబ్దంగా కూడా ఉంటాడనమాట. సో ఇప్పుడు ఒకవేళ కుక్కకి గంట లేకపోతే ఆహారం చూపించకపోతే సహజ ప్రతిస్పందనలు ఉంటాయా? అతను కృత్రిమంగా అభ్యసించిన ప్రతిస్పందనలు ఇవ్వగలుగుతాడా? ఇస్తుందా అంటే ఇవ్వలేదన్నమాట. సో ఇక్కడ ఏంటి? ఉద్దీపనకు మాత్రమే ప్రాధాన్యత ఎక్కువగా ఉంది. అదేవిధంగా ఇక్కడ నిమిత్త మాత్రునిగా స్తబ్దంగా ఉంటాడనమాట. అదే స్కిన్నర్ ప్రయోగాల్లో జీవి ఎలా ఉంటుంది? నిరంతరం అభ్యసిస్తూ ఉంటుంది. ఫస్ట్ పాయింట్, నిరంతరం అభ్యసిస్తూ ఉంటుంది అన్నమాట. అదేవిధంగా ఇక్కడ జీవి చురుకుగా ఉంటుంది అన్నమాట. స్తబ్దంగా ఉండదు, చురుకుగా ఉంటుంది. మూడోటి ఏంటి? ఇక్కడ ఈ ఉద్దీపనను ఎంచుకునే అవకాశం ఉంది. అదేవిధంగా ఇక్కడ ప్రతిస్పందనలు ఎలా ఉంటాయి? సరైన ప్రతిస్పందన ఉంటేనే దానికి సరైన ఫలితం దక్కుతుంది. ఇక్కడ ప్రతిస్పందనలను ఎంచుకునే అవకాశం ఉందా? ఈ పావ్లోవ్ దాంట్లో ప్రతిస్పందనలను ఎంచుకునే అవకాశం లేదు. ఓకేనా? ఇక్కడ ఏం జరిగింది? ప్రవర్తనవాదులు పావ్లోవ్ సిద్ధాంతాన్ని ఎక్కువగా ఇంప్లిమెంట్ చేయకుండా స్కిన్నర్ ప్రయోగాన్ని ఎందుకు ఎక్కువగా మక్కువ చూపించారు అని అంటే, ఇది పావ్లోవ్ సిద్ధాంతం జంతువులకే పరిమితం అయిపోయింది. స్కిన్నర్ ప్రయోగం మానవులకు కూడా దీన్ని అనుపయుక్తం చేసిండ్రనమాట. కారణం ఏంటి అంటే పావ్లోవ్ దాంట్లో ఎక్కువగా ఉద్దీపనలకే ప్రాధాన్యత ఇచ్చిండ్రనమాట. ఒకవేళ గంట సింబల్ కానీ లేకుంటే ఆహారం కానీ కుక్క ముందు పెట్టకుంటే అది ప్రతిస్పందన చేస్తుందా? లాలాజలం స్రవించడం అనే ప్రతిస్పందన చేస్తుందా అంటే చెయ్యదు. సో ఉద్దీపనకు మాత్రమే ప్రతిస్పందన చేయడం దాని విధి అన్నమాట. సో అదేంటి? అక్కడ స్తబ్దంగా నిమిత్త మాత్రంగా ఉంటుందన్నమాట. అక్కడ కుక్క ఎదురుగా ఆహారం ఉంచితేనే తప్ప ప్రతిస్పందన చేస్తుందన్నమాట. ప్రతిస్పందన చేయడానికి అది ఎటువంటి ప్రయత్నం చేయదు. అంటే దానికి సరైన ఆహారం కావాలి కాబట్టి దానికోసం అది ఏ విధంగా ప్రతిస్పందిస్తుందా అంటే ఏ విధంగా ప్రతిస్పందించదు, ఏ పని చెయ్యదన్నమాట. అదేవిధంగా ప్రతిస్పందనను ఎంచుకునే అవకాశం కూడా దానికి లేదు. సో ఇది పావ్లోవ్ యొక్క సిద్ధాంతంలో ఉన్న లోపాలు. అదేవిధంగా స్కిన్నర్ సిద్ధాంతంలో ఏం జరిగింది? ఇక్కడ
ఏమంటది, ఇక్కడ ఉన్న జీవి ఎలుక అనేది నిరంతరం అభ్యసిస్తూ ఉంటుందన్నమాట. దానికి ఆకలేసింది, అటు ఇటు పరిగెత్తుతుంది, అనుకోకుండా మీట నొక్కింది, దానికి ఆహారం వచ్చింది, మళ్ళీ మీట నొక్కుతుంది. అంటే దాని యొక్క ప్రతిస్పందన. ఆకలైనప్పుడు దానికి ఆకలి అనేది జరిగింది, ఉద్దీపన వచ్చింది, ఆకలి అనే ఉద్దీపన జరిగింది. అప్పుడు ఏం చేసింది, దానికి ఆహారం కావాలి, మీట నొక్కుతుంది అనమాట. ఒకవేళ మీట నొక్కకపోతే దానికి ఆహారం రాదు, మీట నొక్కితే ఆహారం అనేది వస్తుందన్నమాట. సో సరైన ప్రతిస్పందన ఉంటే దానికి సరైన ఫలితం అనేది దక్కుతుంది. ఇక్కడ ఏంటి, ఉద్దీపనను ఎంచుకునే అవకాశం కూడా ఉంది, అది నిరంతరంగా అభ్యసిస్తూ ఉంటుంది, అదేవిధంగా చురుకుగా కూడా ఉంటుందన్నమాట. సో ఇది ఇవాల్టి సంసర్గవాద సిద్ధాంతాల్లో కార్యసాధక నిబంధన సిద్ధాంతం గురించి క్లియర్గా చెప్పుకున్నాం కదండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ మాత్రం కంపల్సరీ చేయండి. ఎందుకంటే మీ కామెంట్ అనేది నాకు చాలా చాలా వాల్యుబుల్. ఒకవేళ నేను ఏదైనా మార్చుకోవాల్సి ఉంటే, నేను చెప్పే వే ఆఫ్లో ఏదైనా మార్చుకోవాలని ఉంటే మీ కామెంట్ ద్వారానే నాకు తెలుస్తుంది కదా. సో కామెంట్ అనేది కంపల్సరీ చేయండి. థ్యాంక్ యూ.